శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. నేను మంగిపూడి వెంకట సుబ్బారావు, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు. ఈ శీర్షికలో డిసెంబర్ 10, 2023 నుండి డిసెంబర్ 16, 2023 వరకు గల రాశి ఫలితాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా మేషరాశి. ఈ రాశిలో అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటాయి. ఈ రాశివారు ముఖ్య కార్యక్రమాలలో అంటే ముఖ్యమైన పనులలో చాలా జాగ్రత్త వహించడం అనేది మంచిది. సకాలంలో నిర్ణయాలు తీసుకుని పనులు ప్రారంభించాలి. భవిష్యత్తుపై దృష్టి అనేది నిలపాలి. అలా భవిష్యత్తుపై కనుక దృష్టి నిలిపితే కార్యసిద్ధి అనేది లభిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు అనేది ఊహించవద్దు. మిత్రభావంతో ముందుకు సాగండి. ఉద్యోగంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారిని వారి యొక్క నిజాయితీ వారిని కాపాడుతుంది. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇష్టదైవాన్ని స్మరించండి, మేలు కలుగుతుంది. శుభవార్తలు వింటారు. వృషభ రాశి. ఈ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశివారు ఈ వారంలో అడుగడుగునా ఆటంకాలని ఎదుర్కోవలసి వస్తుంది. బుద్ధి బలంతో ఈ ఆటంకాలని అధిగమించాలి. బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించాలి. దేనికి ఆవేశం, తొందరపాటు అనేది పనికిరాదు. తొందరపాటు చర్యల వల్ల అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అడుగడుగున ఆటంకాలు ఉంటాయి. అప్రమత్తత అనేది బాగా అవసరం. మిత్రుల యొక్క సలహాలు పాటిస్తే కనుక మేలు కలిగే అవకాశం ఉంది. ఉత్సాహంగా పనిచేస్తే ఏ పనిలో అయినా ఫలితం సాధించే అవకాశం ఉంది. వ్యాపారంలో బాగా కష్టపడాలి. కష్టపడితేనే వ్యాపారంలో లాభాలు సంపాదించడం అనేది జరుగుతుంది. నవగ్రహ స్తోత్రాలను గనక పఠిస్తే మేలు కలుగుతుంది, శుభం జరుగుతుంది. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. మిథున రాశికి ఇది శ్రేష్టమైన కాలం. అన్ని శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వీరు వెతుకుతున్నది వీరికి దొరికే అవకాశం కూడా ఉంది. నూతన ప్రయత్నాలుగా ఫలిస్తాయి. అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. శత్రువులు కూడా మిత్రులవుతారు. పెద్దల నుండి ప్రశంసలు అనేవి వీరికి లభిస్తాయి. పెట్టుబడులు లాభాన్ని తెచ్చిపెడతాయి. ఈ రాశివారి వల్ల కొందరికి మేలు కలుగుతుంది. రుణ సమస్యలు అనేవి తొలగిపోయే అవకాశం ఉంది. న్యాయపరమైన విషయాలలో విజయం చేకూరే అవకాశం ఉంది. లక్ష్మీ ధ్యానం చేయండి, శుభప్రదంగా ఉంటుంది, మేలు కలుగుతుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. ఈ రాశివారు వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. సరైన నిర్ణయాలు అమలు చేసి ఆర్థికంగా లాభపడతారు. పలు మార్గాల్లో ఆదాయాలు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా ఆలోచిస్తారు. గృహ వాహన
యోగాలు అనేవి ఈ వారంలో వీరికి లభిస్తాయి. మిత్రుల సహకారంతో ఒక పనిని పూర్తి చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. నైపుణ్యాలను పెంచుకొని కార్యసాధన చేయాలి. ఇష్టదైవాన్ని స్మరిస్తే గనక మేలు జరిగి శుభం కలుగుతుంది. సింహరాశి. ఈ రాశిలో మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటాయి. ఈ రాశివారు సకాలంలో గనక పనులు చేస్తే విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఏ విషయంలోనూ వెనుకడుగనేది అసలు వేయవద్దు. లక్ష్మీ కటాక్ష సిద్ధి అనేది వీరికి కలిగే అవకాశం ఉంది. అంతఃకరణ శుద్ధితో తీసుకునే నిర్ణయాలు ఫలవంతం అవుతాయి. పనులు వాయిదా అనేది అసలు వేయకూడదు. చంచలత్వం లేకుండా పనిచేస్తే మంచిది. వ్యాపారంలో సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభవార్తలు వింటారు, మేలు కలుగుతుంది. కన్యారాశి. ఈ రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశివారు దేనికోసమైతే ప్రయత్నిస్తారో అది వెంటనే వారికి లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పదోన్నతులు అనేవి ఉండే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా వారి యొక్క ప్రతిభకి గుర్తింపు అనేది లభిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు వీరికి మేలు చేస్తాయి. భూలాభం అనేది ఈ వారంలో వీరికి ఉండే అవకాశం ఉంది. వాహన సౌఖ్యం కూడా ఉండే అవకాశం ఉంది. అభీష్ట సిద్ధి అనేది వీరికి కలుగుతుంది. కొత్త విషయాలని తెలుసుకుంటారు. మహాలక్ష్మి ధ్యానం గనక చేస్తే మేలు కలుగుతుంది. తులారాశి. ఈ రాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశివారు సకాలంలో పనులను పూర్తి చేస్తారు. విజయం అనేది వీరి సొంతం అవుతుంది. ఉద్యోగంలో వీరి యొక్క కృషిని పై అధికారులు గుర్తిస్తారు. సౌమ్యంగా ఉండండి, శత్రుదోషం అనేది తొలగుతుంది. అర్హతలను పెంచుకోవాలి. ఆర్థిక విషయాలు బాగా అనుకూలిస్తాయి. మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విషయాల్లో జాగ్రత్త ఉంటే మంచిది. వ్యాపార విషయాల్లో మంచి వార్తలు వినే అవకాశం ఉంది. ఈశ్వర ధ్యానం చేయండి, మేలు కలుగుతుంది. వృశ్చిక రాశి. ఈ రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి గొప్ప వ్యాపార యోగం అనేది ఉంది. ఆర్థికంగా బాగా బలపడతారు. సాహసోపేతమైన నిర్ణయాలు వీరికి బంగారు భవిష్యత్తును తెచ్చిపెడతాయి. సున్నితమైన విషయాలలో లోతుగా ఆలోచించవద్దు. ఎవరి మాటలు మీ మనసులోకి తీసుకోకుండా ఉంటే మంచిది. అపార్థాలకి తావు లేకుండా మాట్లాడాలి. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు వీరికి బాగా శక్తినిస్తాయి. సమస్యలు అనేవి తొలగిపోయే అవకాశం ఉంది. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభం జరుగుతుంది. ధనస్సు రాశి. ఈ రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటాయి. ఈ రాశి వారికి బాగా అదృష్టయోగం అనేది ఉంది. సకాలంలో పనులు గనక పూర్తి చేసినట్లయితే ఆర్థిక ప్రయోజనాలు అనేకం చేకూరుతాయి. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
నూతన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. పట్టుదలతో పనిచేయండి. మంచి భవిష్యత్ అనేది మీకు లభిస్తుంది. వ్యాపారంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. పెట్టుబడులు లాభాలని తెచ్చిపెడతాయి. లక్ష్మీ ధ్యానం గనక చేస్తే మంచిది, మేలు కలుగుతుంది, శుభం జరుగుతుంది. మకర రాశి. ఈ రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు అనేవి లభిస్తాయి. మీరు చేస్తున్న ప్రయత్నాలలో విజయాలు పొందుతారు. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త వహించాలి. అపార్థాలకి అవకాశం ఇవ్వకండి. ఆలోచనల్లో స్పష్టత అనేది బాగా అవసరం. చంచలత్వ నిర్ణయాలని తీసుకోకండి. కొన్ని ఆలోచనల వల్ల భయం పెరిగే అవకాశం ఉంది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోండి. వాయిదా వేయకండి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి, మేలు కలుగుతుంది. కుంభరాశి. ఈ రాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉద్యోగంలో మేలు కలుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అధికారుల యొక్క ప్రశంసలని పొందుతారు. నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అధికార యోగం అనేది వీరికి లభిస్తుంది. స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. వర్తమాన పరిస్థితులకి అనుగుణంగా పనిచేయడం మంచిది. విఘ్నాలని అధిగమిస్తారు. ఒక ఆపద నుంచి వీరు బయటపడే అవకాశం ఉంది. ఇష్టదైవాన్ని స్మరిస్తే గనక మేలు కలుగుతుంది, శుభం జరుగుతుంది. చివరిగా మేనం. ఈ రాశిలో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి అదృష్టయోగం అనేది బాగా ఉంది. ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కార్యసిద్ధి అనేది లభిస్తుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. పూర్వపుణ్యం అనేది మిమ్మల్ని సదా కాపాడుతుంది. మొహమాటం వల్ల పలు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు ధర్మబద్ధంగా తీసుకునే నిర్ణయాలు మీకు బంగారు భవిష్యత్తుని తెచ్చిపెడతాయి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి, మేలు కలుగుతుంది. స్వస్తి, శుభమస్తు.